బలూచిస్తాన్ ఇప్పుడు పాక్ గుండెల మీద కుంపటి రేపుతోంది. ఇప్పటికే స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది. ఆ దేశం కనుక విడిపోతే పాక్ మరిన్ని ముక్కలవడం ఖాయం. అందుకే బలూచిస్తాన్లో స్వతంత్ర కాంక్షను వేర్పాటువాద ఉద్యమంగా మార్చి చూపిస్తోంది షరీఫ్ ప్రభుత్వం. ఆందోళనకారులను ఇష్టారాజ్యంగా అణచివేస్తుంది. అయితే ఫ్రీడమ్ బలూచిస్తాన్కు మద్దతు ఇస్తుంది భారత్. దీంతో పాకిస్తాన్ తనలోని ఉగ్రకోణాన్ని మరోసారి బయటపెట్టింది. ఇండియాకి సపోర్ట్ చేసిన వాళ్ళపై అమెరికాతో కలిసి ఉగ్రవాద ముద్ర వేయిస్తోంది. ఇంతకీ పాకిస్తాన్ అమెరికా కలిసి ఏం చేశాయి? వాళ్ళు అనుకున్నట్లు భారత్పై కుట్రలు ఫలిస్తాయా? పాకిస్తాన్కు కొత్త గిఫ్ట్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు. ఇండియాకు సపోర్టు చేసిన వాళ్ళపై ఉగ్రవాద ముద్ర. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటన. ప్రస్తుతం పాకిస్తాన్కు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తలనొప్పిగా మారింది. తమకు స్వాతంత్ర్యం కావాలని గత కొన్నేళ్లుగా పాక్లో దాడులు చేస్తున్నారు. ఇటీవల కూడా బిఎల్ఏ ట్రైన్ హైజాక్ చేయడం, కాల్పులు జరపడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు దాని అనుబంధ సంస్థ అయిన ది మజీద్ బ్రిగేడ్ ను కూడా ఈ జాబితాలో చేర్చింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కు డొనాల్డ్ ట్రంప్ మరో గిఫ్ట్ ఇచ్చారు. జూన్లో అమెరికా అధ్యక్షుడితో మునీర్ ఒక ప్రైవేటు విందుకు హాజరైనప్పటి నుంచి పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరి మారిపోయింది. తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ పాకిస్తాన్పై జరిపిన ఆపరేషన్ సింధూర్ సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇండియాకు మద్దతు ప్రకటించింది. అలాగే పాకిస్తాన్ ఆర్మీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలనే డిమాండ్తో బిఎల్ఏ ఎప్పటినుంచో పోరాటం చేస్తోంది. అందుకోసమే బిఎల్ఏను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కోరినట్లుగా సమాచారం. మునీర్ కోరిక మేరకు అమెరికా దీనిపై నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు తాము తీసుకున్న ఈ నిర్ణయం నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అమెరికా విదేశాంగ తెలిపింది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. బలూచి తిరుగుబాటు సంస్థను ఉగ్రవాద సంస్థగా అమెరికా ముద్ర వేయమని పాకిస్తాన్ ఒత్తిడి చేయడం ద్వారా పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధితురాలిగా ఉందని నిరూపిస్తోంది. అమెరికా కొత్తగా ప్రకటించిన ఈ హోదా వల్ల ఆ గ్రూపుకు ఎవరైనా మద్దతు ఇవ్వడం నేరం. పాకిస్తాన్ దశాబ్దాలుగా ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేకుండా దేశంలో విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించడానికి భారతదేశం బిఎల్ఏను రెచ్చగొడుతుందని ఆరోపిస్తోంది. స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ మజీద్ బ్రిగేడ్ ఆత్మాహుతి బాంబు దాడులతో సహా అనేక దాడులకు పాల్పడింది. కాగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో పనిచేసే జాతీయవాద సాయుధ సంస్థగా బిఎల్ఏను 2000 సంవత్సరంలో స్థాపించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 2019 తర్వాత అనేక హింసాత్మక చర్యలకు పాల్పడింది. ముఖ్యంగా మజీద్ బ్రిగేడ్ పేరుతో అనేక దాడులకు ఆ సంస్థ బాధ్యత వహించింది. అయితే పిబికోతో పాటు పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ సక్సెస్ఫుల్గా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత బలూచిస్తాన్ను బిఎల్ఏ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుని తమకంటూ ఓ జాతీయ పతాకాన్ని కూడా రూపొందించుకుంది. 2024లో కరాచీ విమానాశ్రయం సమీపంలో అలాగే గ్వాదర్ పోర్టు అథారిటీ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడులకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీయే బాధ్యత వహించింది. ఈ దాడులు పాకిస్తాన్లో భయాందోళనలు సృష్టించాయి. అంతకుముందు 2025 మార్చిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా నుంచి పేషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసి దారుణానికి ఒడిగట్టింది. ఈ దాడిలో 31 మంది పౌరులు, భద్రతా సిబ్బంది చనిపోగా 300 మందికి పైగా రైలు ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించడం, వాళ్ళ ఆర్థిక నెట్వర్క్ను అంతం చేసేందుకు ఈ నిర్ణయం సరైన మార్గమని మార్కో రూబియో అన్నారు. మరోవైపు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో గత కొన్ని దశాబ్దాలుగా బిఎల్ఏ వేర్పాటువాద ఉద్యమం చేస్తోంది. పాక్ ప్రభుత్వం తమ ప్రాంతంలోని ఖనిజ వనరులను దోపిడీ చేస్తుందని, స్థానిక బలూచు సమాజంపై వివక్ష చూపిస్తుందని ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే తమకు స్వాతంత్ర్యం కావాలని పాక్ ప్రభుత్వంతో పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగానే పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ బిఎల్ఏను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఇప్పుడు తాజాగా అమెరికా కూడా బిఎల్ఏను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికా నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తుంది. మరోవైపు బిఎల్ఏ ఏర్పాటువాదులు అమెరికా నిర్ణయంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్వతంత్ర దేశంగా అవతరించినట్లుగా స్వయంగా ప్రకటించుకుంది. అలాగే నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని క్వెట్టాలో కొత్త పార్లమెంటుకు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోలను బలూచిస్తాన్ విడుదల చేసింది. అలాగే భారత్ సహా ఇతర దేశాలు తమ కొత్త బలూచిస్తాన్ దేశానికి వచ్చి ఎంబసీలు ఏర్పాటు చేయాలని కోరింది. ఇలాంటి దాడులు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్రూరత్వాన్ని, ఉగ్రవాద మనస్తత్వాన్ని స్పష్టం చేస్తున్నాయని పాకిస్తాన్, అమెరికా వివరిస్తున్నాయి.
అందుకే ఈ సంస్థను ఎఫ్టీఓగా గుర్తించి దాని ఆస్తులను అమెరికాలో స్తంభింపజేయబోతున్నట్లుగా వివరించారు. ఈ చర్యతో అమెరికా పౌరులు ఈ సంస్థకు సహాయం చేయడం చట్టరీత్యా నేరమవుతుంది. అయితే ఈ నిర్ణయాన్ని ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం తీసుకున్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అణిచివేయడానికి ఈ అమెరికా నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు భారత్పై పాకిస్తాన్ కవ్వింపులకు దిగుతుంటే అమెరికా సుంకాలతో మోత మోగిస్తోంది. ఇప్పుడు ఆ రెండు దేశాలు కలిసి భారత్పై బాణాన్ని ఎక్కుపెడుతున్నాయి. ఇండియాకు సపోర్టు చేస్తున్న దేశాలపై ఉగ్రముద్రలు వేస్తున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ కోరిక మేరకు దయాదికి ట్రంప్ కొత్త గిఫ్ట్ ఇస్తున్నాడు. అగ్రరాజ్యం అండ చూసుకుని పాకిస్తాన్ రెచ్చిపోతుంది. చూడాలి మరి భారత్ ఈ రెండు దేశాలపై ఎలాంటి చక్రవ్యూహాన్ని రచిస్తుందో.